మీతో పస్కాను భుజింపవాలని నేను మిక్కిలి కోరుచున్నాను. ఇక్కడ పస్కా పండుగ మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే యేసుప్రభు వారు పొందబోయే శ్రమలను మనకు తెలియజేస్తుంది. సఫరింగ్, వారితో పాటు మన శ్రమలో ప్రభు కూడా ఉండాలని ఆయన మిక్కిలి కోరుచున్నాడు. ఐ వాంట్ మై సెల్ఫ్ టు బీ విత్ యూ ఇన్ ఆల్ యువర్ సఫరింగ్. మీ శ్రమలో నేను మీతో ఉండాలని మిక్కిలి కోరుచున్నాను. పస్కా మీతో భుజిస్తున్నానంటే అర్థం ఏంటి? ఇక నేను లోకం విడిచిపోయే కాలం సమీపమై ఉన్నది. ప్రభు మనతో అన్ని విషయాల్లో ఉండాలని కోరుతుంటారు. సాధారణంగా మనతో పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు ఉండేవాళ్ళు స్నేహితులు, పరిచయస్తులు, బంధువులకు, సంబంధికులు బాగా కనిపిస్తారు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండేటప్పుడు ఉండేవాళ్ళు చాలా మనం దాటిపోతారు. ఆపదలో ఉన్నప్పుడు ఆలోచన చెప్పేవారు అనేకులు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవారు అరుదు. ఆ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవారు ప్రభు. అందుకని ఆయన నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మీ యొద్దకు మహత్తు గల మాట చేత ఎబ్రిహోలో చెప్పండి సమస్తమును ఆయన నిర్వహిస్తారు. కనుక ఆయన మన శ్రమలో పాలు పొందాలని ఆయన